వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో అరికెలతో గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అరికెల హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అరికెలు బ్లడ్ కి సంబంధించిన అన్ని రోగాలకి కూడా చాలా మంచిది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వారికి, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు, అలానే లో ఇమ్యూనిటీ ఉన్న వారికి కూడా అరికెలు చాలా మంచివి. ఇప్పుడు అరికెల గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అరికెలు ఇలా రెడ్ కలర్ లో ఉంటాయండి. మామూలుగా బయట వైట్ కలర్లో కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా పాలిష్ చేసినవండి. ఇవి పాలిష్ చేయని అరికెలు. మనం పాలిష్ చేసిన అరికెల కన్నా కూడా పాలిష్ చేయని అరికెలు తీసుకుంటే చాలా మంచిది. అరికెల గంజి తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ అరికెలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అరికెల్ని గ్రైండ్ చేసుకొని రవ్వలా చేసుకోవాలి. మరీ పిండిలా చేసుకోకుండా కొంచెం రవ్వగా ఉంటే బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకొని ఒక్కసారి కడిగితే సరిపోతుంది. వీటిని కడిగిన తర్వాత వాటర్ వంపేటప్పుడు స్ట్రైనర్లో వేసి వడకట్టుకుంటే రవ్వ పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ అరికెలకి 8 నుండి 10 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు 6 నుండి 8 గంటల వరకు నానపెట్టుకోవాలి. మీరు గంజి నైట్ చేసుకోవాలంటే మార్నింగే అరికెలను నానపెట్టి పెట్టుకోవచ్చు. అలానే మార్నింగ్ చేసుకోవాలంటే నైటే అరికెల్ని నానపెట్టి పెట్టుకోవచ్చు. నేను నైట్ నానపెట్టి పెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అరికెల్ని మట్టి కొండలో వేస్తున్నాను. అరికెలు నానపెట్టినప్పుడు వాటర్ రెడ్ కలర్లో వస్తాయండి. ఈ వాటర్ని మనం పడేయకూడదు అనమాట. ఈ వాటర్తోనే మనం గంజి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అరికెల్ని ఉడికించుకోవాలి. ఇలా మూత కొంచెం పక్కకు పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే గంజి పొంగిపోతుంది. ఒకసారి గంజి ఇలా పొంగొచ్చిన తర్వాత మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి. మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ అడుగంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మట్టి కుండలో గంజి తయారు చేసుకోవటం వల్ల గంజిలో ఉండే పోషకాలన్నీ కూడా 100% మనకు అందుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రవ్వని బాగా ఉడికించుకోవాలి. 10 నుండి 15 నిమిషాల్లో గంజి తయారైపోతుంది. ఈ అరికెల రవ్వ మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. ఈ గంజి నేను నైట్ తయారు చేశానండి. దీన్ని మార్నింగ్ వరకు కూడా ఇలానే వదిలేయాలి. దీనిని ఇలానే ఒక నైట్ అంతా కూడా వదిలేయాలి. ఇలా చేయటం వల్ల దీనిలో ఫర్మెంటేషన్ స్టార్ట్ అయ్యి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గంజి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అరికెల గంజి రెడీ అయిపోయింది. దీనిని మీరు ఇలానే ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చట్నీ కానీ లేకపోతే ఏదైనా కర్రీతో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్టీల్ గిన్నెలో కన్నా కూడా ఇలా మట్టి పాత్రలో గంజి ఉంచితే మంచి బ్యాక్టీరియా ఎక్కువగా వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా అరికెల గంజి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్